దేశంలో కులమత వివక్షను ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మైనార్టీల హక్కుల విషయంలో ఊహాజనిత ఆందోళనలు అవసరం లేదని టైమ్ మ్యాగజైన్ ముఖాముఖిలో తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా టైమ్ మ్యాగజైన్ కు ముఖాముఖి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పలు అంశాలపై మనోగతాన్ని వెల్లడించారు. పాలనా పరంగా తాము అధికారం చేపట్టే నాటికి విధానాల రూపకల్పనలో ప్రతిష్టంభన నెలకొని ఉందని గుర్తు చేసిన మోదీ ఆ సమస్యను అధిగమించేందుకు అనేక చర్యలు చేపట్టామని వివరించారు. గత ప్రభుత్వ పాలనలో అవినీతి తీవ్రంగా వ్యాప్తి చెందిందని తెలిపిన ప్రధాని గత 10 నెలల పాలనతో అప్పటి పరిస్థితులను పోల్చి చూడాలని వ్యాఖ్యానించారు. భారత్ లో ఉన్న అవకాశాల పట్ల యావత్ ప్రపంచం ఆసక్తిగా ఉందని వివరించారు. ఇదే సమయంలో దేశంలో కుల మత వివక్షపై అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పిన మోదీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మైనారిటీల హక్కులకు సంబంధించి ఊహాజనిత ఆందోళనలకు తావుండరాదన్న ప్రధాని వారిపై కొందరు భాజపా నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను వెంటనే ఖండించామని గుర్తు చేశారు. తాను సహా ఎన్డీఏ ప్రభుత్వానికి దేశ రాజ్యాంగమే పవిత్ర గ్రంథమని స్పష్టం చేశారు. భారత్ విజయం సాధించాలంటే మతపరమైన చీలికలు ఉండరాదన్న అమెరికా అధ్యక్షుడు ఒబామా వ్యాఖ్యలపైన స్పందించిన మోదీ అన్ని మతాలను ఆమోదించడం దేశ నాగరికతలోనే ఉందని వివరించారు. తెగ మతం ప్రాతిపదికన దేశంలో పోరు జరిగిన సందర్భాలు లేవని తెలిపారు. అన్ని మతాలను కలుపుకొని పనిచేసే తత్వం భారత వ్యవస్థలో వేళ్లూనుకొని ఉందని మోదీ వివరించారు. ఈ నెల 14 నుంచి చైనాలో పర్యటించనున్న వేళ ఆ దేశంతో సంబంధాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా మోదీ వివరణాత్మక సమాధానాలిచ్చారు. సరిహద్దు వివాదాలపై భారత్ చైనా చరిత్ర నుంచి ఎంతో నేర్చుకున్నాయని అభిప్రాయపడిన ప్రధాని వాణిజ్య వర్తకాల్లో రెండు దేశాలు పోటీ పడుతున్నాయని, ద్వైపాక్షిక అంశాల్లో అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారం అందించుకునే స్థాయికి చేరుకున్నాయన్నారు. భారత్ చైనా సరిహద్దుల్లో శాంతి సామరస్యం ఉన్నాయని తెలిపారు. గత 25 ఏళ్లలో ఒక్క తూటా కూడా పేలలేదని, రెండు దేశాలు చరిత్ర నుంచి ఎంతో నేర్చుకున్నాయనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజంలో దేశాలు తమ పలుకుబడి పెంచుకోవటం సహజమేనన్న మోదీ మానవీయ విలువలు, అంతర్జాతీయ నిబంధనల్ని దృష్టిలో పెట్టుకుంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందవచ్చని వివరించారు. భారత్ చైనా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా సరిహద్దు సమస్యల్ని పరిష్కరించుకోగలవని విశ్వాసం వ్యక్తం చేశారు.